అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ సారథ్యంలోని టీవీకే తొలిసారి పోటీ చేస్తూ ఉండటంతో ఆ పార్టీ ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. డిఎంకేను ఓడించడమే లక్ష్యంగా విజయ్ సారథ్యంలోని టీవీకే తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే విజయ్ ను ఓడించేందుకు ప్రత్యర్థి పార్టీలు డమ్మీ అభ్యర్థుల వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఇంతకు ఏమిటి డమ్మీ అభ్యర్థుల వ్యూహం? ఇప్పుడు ఇది ఎందుకు ట్రెండ్ అవుతోంది? ఈ వ్యూహంతో విజయ్ నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని ఓవైపు డీఎంకే కూటమి, మరోవైపు అన్నా డీఎంకే కూటమి తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఏర్పాటైన విజయ్ సారథ్యంలోని టీవీకే ఎలాగైనా ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతోంది. విజయ్కు తమిళనాడులో భారీగా అభిమానులున్నారు. గతంలో సినీ నటులు తమిళనాడులో చరిత్ర లిఖించిన పరిస్థితులున్నాయి. అయితే మరికొందరు ప్రముఖ నటులు సైతం రాజకీయాల్లో పెద్దగా రాణించలేకపోయారు. ప్రస్తుతం విజయ్ ప్రముఖ నటుల్లో ఒకరు. అలాంటి నటుడు రాజకీయాల్లోకొచ్చి తొలిసారి పోటీ చేస్తుండటంతో సహజంగానే ఆయన పార్టీపై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో టీవీకి ఏ రేంజ్లో సత్తా చాటుతుందనేది ఆసక్తికరంగా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కొత్తగా వినిపిస్తున్న పదం డమ్మీ అభ్యర్థులు. ఈసారి ఎన్నికల్లో ఉత్కంఠ పోరు నెలకొన్న నేపథ్యంలో ఈ వ్యూహం చుట్టూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సినీ నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ను టార్గెట్ చేస్తూ ఈ వ్యూహం అమలు చేస్తున్నారనే ఆరోపణలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. డమ్మీ అభ్యర్థుల వ్యూహం అంటే అభ్యర్థులు అధికారికంగా పోటీ చేస్తున్నప్పటికీ వారికి గెలవాలనే ఉద్దేశం లేకుండా కేవలం ఓట్లను చీల్చడానికి రంగంలోకి దిగుతున్నారు. అలాంటి అభ్యర్థులనే డమ్మీ అభ్యర్థులు అని పిలుస్తారు. వీరు సాధారణంగా ప్రధాన అభ్యర్థికి వ్యతిరేకంగా ఉన్న ఓటు బ్యాంకును విడగొట్టడం లక్ష్యంగా పెట్టుకుంటారు. ఒక ప్రముఖ నేత పేరుతో మరికొంతమంది డమ్మీ అభ్యర్థులను నిలబెట్టడమే ఈ వ్యూహం ప్రధాన ఉద్దేశం. ఉదాహరణకు టీవీకే పార్టీ నుండి విజయ్ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఏ విజయ్, కె విజయ్ కుమార్, ఎం విజయ్, విజయరాజ్ వంటి పేర్లతో అభ్యర్థులు దర్శనమిస్తారు. పార్టీ గుర్తులపై పెద్దగా అవగాహన లేని ఓటర్లు కంగారులో తమ అభిమాన నేత పేరు చూసి వేరే విజయ్కి ఓటు వేసే అవకాశం ఉంది. తమిళనాడు వ్యాప్తంగా 100కు పైగా ఇలాంటి ఒకే పేరున్న అభ్యర్థులు బరిలో నిలిచారు. ముఖ్యంగా రాజకీయాల్లోకి కొత్తగా ఎంట్రీ ఇస్తున్న నేతలను టార్గెట్ చేస్తూ పట్టణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఈ వ్యూహాన్ని ఎక్కువగా అమలు చేస్తున్నారు. కొత్త పార్టీలో బరిలో ఉండడం, ఈసారి పోటీ హోరాహోరీగా సాగుతుండటంతో ఇది ఎన్నికల ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక సంచలనం. యువతలో విజయ్కున్న విపరీతమైన క్రేజ్, సోషల్ మీడియా మద్దతు, ఎన్నికల బరిలో పార్టీ వేగంగా ఎదుగుతున్న తీరు ప్రత్యర్థి వర్గాలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది. విజయ్కి పడే ఓట్లను చీల్చడం ద్వారా ఆయన గెలుపు అవకాశాలను దెబ్బతీయాలనేది ఈ డమ్మీ క్యాండిడేట్ల ప్రణాళికగా స్పష్టమవుతోంది. 2026 తమిళనాడు ఎన్నికల్లో దాదాపు 12,50,000 మంది యువత తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. వీరు పార్టీ గుర్తుల కంటే నాయకుల పేర్లను చూసి ఓటు వేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైన పోటీ ఉన్న నియోజకవర్గాల్లో కేవలం 1 లేదా 2% ఓట్లు చీలిపోయినా దాని ప్రభావం తుది ఫలితాలపై పడుతుంది. ఒకే పేరు ఉన్న వ్యక్తులు పోటీ చేయడం చట్ట ప్రకారం పూర్తిగా సమ్మతమే. ఏ పౌరుడైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. వారి పేర్లు ఒకేలా ఉన్నాయనే కారణంతో నామినేషన్లను తిరస్కరించడానికి వీల్లేదు. అయితే ఓటర్లలో ఏర్పడే గందరగోళాన్ని తగ్గించడానికి భారత ఎన్నికల సంఘం ఈవీఎంల మీద అభ్యర్థుల ఫోటోలు, పార్టీ గుర్తులను స్పష్టంగా ముద్రిస్తుంది. అయినా సరే ఓటర్లు కంగారు పడినప్పుడు కన్ఫ్యూజన్ తప్పదు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నైలోని పట్టణ నియోజకవర్గాలు, దక్షిణ తమిళనాడులోని ప్రధాన ప్రాంతాలు, ముఖ్యంగా పెరంబూర్, తిరునెల్వేలి, మదురై శివార్లలో, కోయంబత్తూర్ అర్బన్ జోన్లలో ఈ డమ్మీ అభ్యర్థుల బెడద ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ప్రాంతాల్లో అభ్యర్థుల మధ్య గెలుపు మార్జిన్ చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు మెజారిటీ 2,000 ఓట్లు ఉన్నప్పుడు డమ్మీ అభ్యర్థికి 1,500 ఓట్లు పడితే అసలు అభ్యర్థి ఓడిపోయే ఛాన్స్ స్పష్టంగా ఉంటుంది. విజయ్కు ఉన్న ప్రజాదరణ ఒక పెద్ద ప్లస్. కానీ అదే సమయంలో ఆయన కొత్త నాయకుడు కావడం ఒక మైనస్ కూడా కావచ్చు. డమ్మీ అభ్యర్థుల వ్యూహం ఎంతవరకు పనిచేస్తుందో నిర్ణయించేది చివరకు ఓటర్లే. అవగాహనతో ఓట్లు వేస్తే ఈ వ్యూహం ప్రభావం తగ్గుతుంది. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా, డిజిటల్ అవగాహన పెరగడం వల్ల ఓటర్లు మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
డమ్మీ అభ్యర్థుల వ్యూహం కొత్తది కాదు, కానీ ప్రస్తుతం ఇది మరింత స్మార్ట్గా, ప్రణాళికబద్ధంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా ఎదుగుతున్న నాయకులను బలహీనపరచడానికి ఈ వ్యూహం కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఈ వ్యూహంతో విజయ్ను ప్రత్యర్థులు ఓడిస్తారా అంటే ఖచ్చితంగా చెప్పలేం. ఎన్నికల ఫలితాలు ఎప్పుడూ అంచనాలకు అందకుండా ఉంటాయి. ఒక విషయం మాత్రం ఖాయం, ఈసారి ఎన్నికలు కేవలం పార్టీల మధ్య పోటీ మాత్రమే కాదు, వ్యూహాల యుద్ధంగా మారబోతున్నాయి. విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉండటంతో ఆయనతో పాటు ఆయన పార్టీ మెజారిటీ సీట్లను సాధిస్తే తమకు ముప్పు తప్పదని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. అందుకే విజయ్ ను తమదైన వ్యూహాలతో ఓడించాలని భావిస్తున్నాయి. అందులో భాగంగానే విజయ్ పై డమ్మీ అభ్యర్థుల వ్యూహాన్ని ప్రయోగిస్తున్నాయి. ఈ డమ్మీ అభ్యర్థుల వ్యూహం విజయ్ గెలుపుకు ఆటంకంగా మారుతుందా లేదా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.